హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ టైం ఇది రికార్డ్ చేసింది. ఫస్ట్ టైము మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయా, గాన్. అటువంటి జరిగినప్పుడు కొంచెము మళ్ళా వాగాలి. రైట్. సో ఈ ప్రోమో చూస్తే అబ్బా సాయిరామ్, ఈ ఎమోషన్స్తో కన్నీళ్ళతో నిండిపోయి నీళ్ళు, మంచి హాస్యం, ఒక మంచి లైట్ హార్టెడ్ మూవీ చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించిందా లేదా కమెంట్ చేయండి. ఓకే, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఏదైతే బిగ్ బాస్ స్ట్రాటజీని మెచ్చుకోవచ్చు ఇక్కడ. ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ముందు రోజే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ముందు రోజే మణికంఠకి అక్కడికి పిలిచి ఇదే నీ లాస్ట్ కన్నీటి చుక్క కావాలని వార్న్ చేశాడు. అంటే రేపు నుంచి మారబోతుందని వార్న్ చేశాడు. సూపర్ అనిపించింది. సో మొత్తానికి కంప్లీట్ టర్న్ అయింది. ఇక్కడ చూస్తే హరితేజ ఎంటర్టైనర్, కామెడీ మంచిది. అవినాష్ ఎంటర్టైనర్, కామెడీ మంచిది. గంగవ్వ జోక్స్ ఎరగదేస్తుంది. రోహిణి ఎంటర్టైనర్. చాలామంది, టేస్టీ తేజ ఎంటర్టైనర్. ఇక్కడ చూస్తే మోర్ ఆఫ్ లైక్ నీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు గొడవలు కూడా అవుతాయి, వీళ్ళకి తెలివితేటలు కూడా ఉన్నాయి. మోర్ ఆఫ్ లైక్ ఈ ఎమోషన్ యాంగిల్ కంటే ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఎక్కువ ఉండేవాళ్ళు వచ్చారు. వీటి మధ్య ఆ ఎమోషన్లు పండించే వాళ్ళు వచ్చారనుకో, ఇంటికి పోవడం ఖాయం. సో దానికై ఇచ్చిన వార్నింగ్ అనుకుంటానండి మణికంఠకి. ఈ ప్రోమో చూస్తే అర్థమైద్ది. సో మణికంఠలో కూడా కొంచెం చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ని ఆయన దీనికోసమే వాడుతున్నాడా, అయిపోయింది, నన్ను నిన్న ఇంట్లోకి పిలిచి ఇదే నేను లాస్ట్ కన్నీటి చుక్క అన్నాడంటే ఇదే మ్యాటరు, కష్టం రా నాయన, ఇంక నా స్కోప్ లేదు నా సింపతి గేమ్కి అని ఈ కామెడీ యాంగిల్లోకి దిగాడా. తోమ్ అని ఆయనకు అర్థమైందా, సెన్స్ చేయగలిగాడా అన్నది ఈ ప్రోమో చూస్తే అర్థమైంది. దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్లో క్లియర్గా కనిపిస్తుంది ఎడ్జి అంటే వీళ్ళే వెళ్ళిపోతారని. సో అద్భుతాలు ఏమన్నా జరిగితే తప్పితే ఇంకా కష్టం అన్నట్టుంది. ఈ రెండు కవర్ చేద్దాం ఈ వీడియోలో. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అస్సలు లైక్లు అంటే మీ లైకే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలవు. మీకు ఎంత నచ్చినా, సో నచ్చిందని కామ్గా ఉంటే వీడియో ముందుకెళ్దనమాట. నచ్చిందనేది ఒక లైక్ వేస్తే ఏంటంటే ముందుకెళ్తాయి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చకపోతే చెప్పాల్సిన పని లేదు, ఎలాగో చేసుకోరు. అట్లీస్ట్ నచ్చిన వాళ్ళకి ఒక రిమైండర్ పాయింట్గా ఉంటుందని గుర్తు చేస్తున్నా. రైట్, ప్రోమో గురించి మాట్లాడదాం. రోహిణి వచ్చి టీ పట్టుకోవటానికి పాలుగోలేవా అన్నట్టు అంటది. అంటే నబీల్, పాలు ఇక్కడ లగ్జరీ. ఆల్రెడీ మనం అర్ధరాత్రి వీడియోలో చెప్పుకున్నాం. కొన్ని లగ్జరీస్ని పంచరాళ్ళు, ఏది చికెన్ అంటే, మటన్ అంటే, పాలు అంటే, బేసిక్ నీడ్స్ ఏముంటాయో అవే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఏమి ఇవ్వాలన్నది వీళ్ళకి డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి. తర్వాత గంగవ్వ అంటది, ఒరే ఇది తెలిస్తే 4 పాల ప్యాకెట్లు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదరా, ఇదేందిరా, పోయినసారి అయితే మస్తు పాలు ఇచ్చారా మాకు అన్నట్టు అంటది. ఆ తర్వాత రోహిణి, తర్వాత ఇస్తారు కదా పాలు అన్నట్టు అంటది. తర్వాత గంగవ్వ, ఏరా పాలు దాచుకున్నారా ఏందిరా మీరు అన్నట్టు అంటది. ఆ తర్వాత గంగవ్వ, రే నాది పెద్ద ప్రాణంరా, కొంచెం బడబడమంటదిరా, నాకు మాత్రం పాలు ఇవ్వరా అంటది. వెంటనే అంటే నేను చాలా పెద్ద మనిషిని రా, ప్రాణం పెద్దదిరా, బడబడ అంటదంటే రోహిణి, నేను కూడా పెద్ద మనిషినే అన్నట్టు అంటది. పెద్ద మనిషి నువ్వు, ఎంతమంది పిల్లలకి అన్నవేంది అన్నట్టు అంటది అనమాట గంగవ్వ. గంగవ్వలో కామిక్ యాంగిల్ చాలా బాగుంటుంది. అది సీజన్ 4లో కూడా అబ్జర్వ్ చేసాం. సీజన్ 4లో అయితే అసలు ఆ అభిజిత్ టాస్క్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, బాబోయ్ అది మామూలు గేమర్ కాదన్నట్టు అనిపిస్తుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా రోబో టాస్క్లో తెచ్చేస్తుంది చూసారా, సూపర్ అనిపించింది అక్కడ. ఆ తర్వాత మణి అవినాష్ ఇక్కడ ఏంటంటే గిన్నెలు కడగాలి. గిన్నెలు కడిగే టాస్క్ ఏంటంటే వాళ్ళ టీంలో ఒకరు, వీళ్ళ టీంలో ఒకరికి ఆ టాస్క్ వచ్చింది. సో దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనీ ఏమంటే మన ఇద్దరం కలిసి కడిగేద్దాము, ఈజీగా అయిపోద్ది, మన ఇద్దరం కలిసి కడిగితే తొందరగా అయిపోద్ది అన్నట్టు అంటాడు. ఏమో మీరు ఎక్కువ గిన్నెలు వేస్తే నేను మళ్ళా కడగాలి కదా అన్నట్టు అవినాష్ అంటుంటాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ హరితేజ కూడా ఎంటర్ అయ్యి అసైన్ చేసిన వాళ్ళు ఇద్దరు గడుగుతారు అంటది. అంటే వాళ్ళ టీంలో ఒకరు, వీళ్ళ టీంలో ఒకరు. అక్కడ ప్రోమోని బట్టి అది అర్థమవుతుంది. ఇక్కడ మణికంఠ అవినాష్ తోముతూ ఉంటారు. అవినాష్ ఇంకా తర్వాత కెమెరాస్ ముందుకెళ్ళి చెప్తుంటాడు, ఎందుకురా స్వామి నేను చేసే అతికి నాకే వచ్చింది, నేను గమ్ముకుంటే పోయి ఓవర్ చేశాను, నాకు గిన్నెలు గడిగే టాస్క్ ఇచ్చారు, రావటం గిన్నెలు గడిగే టాస్క్ ఇచ్చి క్లాప్స్ కొడుతున్నారు, నేను ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు, గిన్నెలు గడగటానికే కదా నన్ను పంపిస్తుంది అన్నట్టు అంటాడు సరదాగా. సో అది. ఆ తర్వాత మణికంఠ, హరితేజ, అవినాష్ మధ్యలో నైనిపోయినది తోమ్ అని ఆ తోమ్ పాట పాడుకుంటారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కనిపించింది. సో ఇక్కడ మణికంఠ సెన్స్ చేయగలిగాడు ఆ గేమ్ని. సో నీది లాస్ట్ కన్నీటి చుక్కవ్వాలి అన్నాక ఇక నేను ఏడ్చినా సింపతి చేసినా ఓవర్ అయిపోద్ది. సో అది పాత 1.0లో జరిగింది, కానీ 2.0లో నేను ఆ పెర్ఫార్మెన్స్ ఇస్తే అవుట్ అని ఏమన్నా సెన్స్ చేయగలిగాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నీకు వీళ్ళు ఎవరు ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ బాగా పంచేవాళ్ళు, గొడవలు కూడా క్రియేట్ అవుతాయి. సో కొంచెం తెలివిగల్లోళ్ళే వాళ్ళు. తెలివిగల్లో అని చెప్పడానికి ఫస్ట్ నామినేషన్లోకి రాలి, అదే పెద్ద తెలివి, ఇంకా అంతకుమించి తెలివే ఉంది.
ఇప్పుడు ఆయన కానీ నామినేషన్లోకి తెస్తే భీకరమైన పెర్ఫార్మెన్స్ ఉండేది ఈ వీక్ కూడా. మళ్ళా 6వ వీక్ కూడా వదలరా నన్ను, 6వ వారం కూడా నన్ను నామినేట్ చేయాలా అన్నట్టు ఉంటుంది. ఆ పెర్ఫార్మెన్స్కి బ్రేక్ వేశారు. ఇంకా వద్దు నాయన, నువ్వు ఉండు, 1-2 వారాలు నువ్వు అట్టుండు, నామినేషన్లో లేకపోయినా పర్లా, ఆటోమేటిక్గా నీ వాల్యూ తగ్గిపోద్ది నామినేషన్లో లేకపోతే, నీకు ఇంక ఉండదు పెర్ఫార్మెన్స్ స్కోపు, మేము వచ్చేదాకే నాయన, మేము వచ్చాక ఇంకా మాది స్కోప్ అన్నట్టు వీళ్ళకేముంటుందన్నమాట. సో ఇన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య మణికంఠ ఎలా ముందుకెళ్ళాలనేది థింక్ చేసి ఈ కామెడీ యాంగిల్ ఎంచుకున్నాడేమో, ఈ నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడేమో వాళ్ళతో కలిసి తోమని అని నాకు అనిపించింది. మీకు డిఫరెంట్గా ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. రైట్, ఇది ప్రోమో అనాలిసిస్. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. గంగవ్వ 27%తో ఆన్ ద టాప్. తెలిసిందే, గంగవ్వ ఈ సీజన్లో వచ్చి ఎలా ఆడిద్దా ఏంటా, ఏదో ఆమెను తీసుకొస్తున్నారు, 2-3 వారాలు ఉండిపోవడానికి వచ్చింది అనుకునే వాళ్ళందరికీ షాక్ ఇస్తా గేమ్స్ ఆడుతుంది, షాక్ ఇస్తా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, షాక్ ఇస్తా జోక్స్ వేస్తుంది, ఉదయాన్నే లేపుతుంది అందరినీ లేవండి. అట్లా అసలు ఇవన్నీ జరగకపోయినా గంగవ్వ బిగ్ బాస్ హౌస్ తొక్కడమే పెద్ద సక్సెస్. తొక్కాక 4 మాటలు మాట్లాడితే ఇంకా సక్సెస్, ఒక ఆట ఆడితే ఇంకా సక్సెస్. ఎందుకంటే ఆ ఏజ్లో అసలు వాళ్ళతో కలిసి అసలు నవ్వులు పూయడమే గొప్ప విషయం కదా, అలా చూస్తారు. అంతేగాని లేకపోతే మెహబూబ్ పెద్ద బండలు ఎత్తాడను, లేకపోతే ఇంకెవరెవరు నబీల్ బాగా ఆడాడను, పృథ్వీ బాగా ఆడాడను, గౌతమ్ బాగా ఆడాడను, వీళ్ళకి ఫిజికల్ కొంచెం ఎక్కువ ఉంటారు కదా వీళ్ళు, అట్లా ఆడారనో కాదు. సో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఆట ఆడాలి, బట్ గంగవ్వ ప్రూవ్ చేసుకోవడానికి కొంత కంటెంట్ చాలు, అయినా కానీ ఆమె బాగా ఆడుతుంది. సో అది మెయిన్ ఫ్యాక్టరు. అసలు రోబో టాస్క్లో తెలిసిందే కాదు, ఇంకా గుర్తొస్తుంది సీజన్ 4లో అయితే నాకు ఆమె ఎక్స్ప్రెషన్స్, దొంగతనం చేసి చేయనట్టు అభిజిత్ అంటాడు చూడు, అబ్బా ఏం ఆడావా అన్నట్టు అది. రైట్, సెకండ్ పొజిషన్ విష్ణు 21%తో ఉంది. సో ఇక్కడ విష్ణు ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు చాలామందికి సెకండ్ ఫేవరెట్. ఇక్కడ నేను సెకండ్ ఫేవరెట్ నేను ఎందుకు అంటున్నా అంటే, మీకు పాలిటిక్స్ ఐడియా ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేరు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని పెద్దల సభ అంటాం. అంటే లైక్ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఓట్స్ వేసి గెలిపించుకునే ఒక సభ. మినిమం డిగ్రీ ఉండాలి ఓట్ చేయాలంటే ఎమ్మెల్సీకి. దానికి ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు అని ఉంటుంది. పాలిటిక్స్ ఐడియా ఉండేవాళ్ళు చెప్తున్నా. మొదటి ప్రాధాన్యత ఓటు అంటే నీకు నచ్చిన వాళ్ళకి, రెండో ప్రాధాన్యత ఓటు అంటే రెండో ప్రాధాన్యత ఓటు ఉపయోగించుకోవడం. అలానే ఇక్కడ విష్ణుప్రియకి చూస్తే విష్ణుప్రియ చాలామందికి సెకండ్ ఫేవరెట్. ఇప్పుడు నీ ఫేవరెట్ నిఖిల్, అబ్బా నిఖిల్ లేడు, తర్వాత విష్ణుప్రియ కావచ్చు. నీ ఫేవరెట్ నబీల్ లేడు, విష్ణుప్రియ. నీ ఫేవరెట్ మణికంఠ నామినేషన్లో లేడు, విష్ణుప్రియ కావచ్చు. అట్లా ఎవరు ఫేవరెట్ వాళ్ళకున్నా, వాళ్ళ ఫేవరెట్స్ అందరూ లేనప్పుడు విష్ణుప్రియకి సెకండ్ ఫేవరెట్ అయినప్పుడు చాలా ఓట్లు పడతాయి. అలా పడిన ఓటింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఉన్నారనుకో, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండే వాళ్ళందరూ ఉంటే విష్ణుప్రియకి ఈ రేంజ్ ఓటింగ్ రాదనేది నా నమ్మకం. ఎందుకంటే అక్కడ నిఖిల్కి నిఖిల్, నబీల్కి నబీలు, మణికంఠ వీళ్ళందరూ స్ప్లిట్ చేసుకుంటారు, ప్రేరణకు ప్రేరణ. సో ఇక్కడ ఆమెకు కలిసి వస్తున్న అంశం అని నాకు అనిపిస్తుంది. మోర్ ఓవర్ వీళ్ళందరూ ఉంటే విష్ణుకి ఓటింగ్ పడదు, ఎందుకంటే ఆమె ఇంట్రెస్ట్గా లేదు. మీరు కానీ చూస్తే నిన్న పృథ్వీతో ఒక లైవ్లో అంటది, నిన్ననో మొన్నో రూమ్లో పక్కకి తీసుకెళ్ళి, లేదురా నాకు ఇంట్రెస్ట్ రావటం లేదు, నేను అసలు ఇక్కడికి వచ్చి ఆడటమే ఎక్కువ, పోను నామినేషన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది నాకు, నా మెంటాలిటీ నామినేషన్స్ చేసి బాధ పెట్టలేని మెంటాలిటీ అన్నట్టు చెప్తా ఉంటుంది. సో ఆమెకి కొంచెం తక్కువగానే ఉంది ఇంట్రెస్ట్ లెవెల్. ఒక 2 వారాలు ఇలానే ఆడింది అనుకో, ఇంక బిగ్ బాస్ కూడా ఎందుకు, ఇంకా పేమెంట్ కూడా ఆయన ఎక్కువ పేమెంట్ ఇచ్చి తెచ్చింది ఏమని అంటున్నారు కదా. సో ఇంకా ఆమెను కొంచెం పక్కన పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది, మరీ తక్కువ అయితే. బట్ ఆ డేంజర్ జోన్లోకి విష్ణుప్రియ వస్తుందంటే రాదు, ఎందుకంటే ఆమెకి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ కొంచెం. ప్రతి నామినేషన్లో అందరూ ఉండరుగా, ఆ లేని ఓటింగ్ ఎవరైతే ఉంటుందో ఆమెకి సెకండరీ ఆప్షన్ అనేది ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పృథ్వీ ఇంట్రెస్టింగ్లీ 16%, చాలా మంచి ఓటింగ్ ఇది. తర్వాత మెహబూబ్ తెలిసే 15, యష్మి 14. వీళ్ళు ముగ్గురు కొంచెం 14, 15, 16తో ఉన్నారు. సో ఫైనల్గా సీత వచ్చి 7% ఓటింగ్తో ఉంది. నేను ఈ వీడియో చేసే టయానికి ఆల్మోస్ట్ లైక్ 9,500 ఓటింగ్ శాంపుల్ అనమాట ఇది. పోల్స్లో, వెబ్సైట్ పోల్స్లో ఇంకా ఎక్కువ శాంపులింగ్ వచ్చే కొద్ది ఇంకా మారే అవకాశం ఉంది. సో అంటే డేంజర్ జోన్లో ఒక 3-4 ఉన్నారని చెప్పడానికి ఇక్కడ చూడండి, గంగవ్వ 27, విష్ణు 21, పృథ్వీ 16, మెహబూబ్ 15%, యష్మి 14, సీత 7. అంటే సీత కంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ అంతా లాక్కొని వచ్చి వాళ్ళని క్రాస్ చేయగలిగితేనే సీత డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నట్టు. ఆర్ఎల్స్ వీళ్ళు కిందకి రావాలి, ఎవరు యష్మి అండ్ మెహబూబ్ కిందకి రావాలి. సో వచ్చిన వారమే ఓల్డ్ కంటెస్టెంట్స్ని పంపిస్తారా అంటే కష్టమే, న్యూ కంటెస్టెంట్స్ని. అంటే మరి స్టార్టింగే ఒక్క వీక్లో మెహబూబ్ని తీసేస్తారా అన్నట్టు కష్టమే.
సో అలా అని చెప్పి వేసే ఓటర్ కానీ మెహబూబ్ ఇప్పుడు వచ్చాడు, సీత ఎంత లేదనుకున్న గేమ్ ఆడింది కదా, సో కొన్ని కొన్ని జరిగి ఉండొచ్చు తప్పులు, బట్ సీత గేమర్ కదా అని ఆలోచించి సీతకు ఓట్లు పడినాయి అనుకో, ఈ లిస్టులో మెహబూబ్ ఉండొచ్చు. నాకు తెలిసి ఎస్మి అయితే ఎలిమినేట్ కాదు, అన్డౌటెడ్లీ కాదు. నేను రీజన్ కూడా చెప్తున్నాను ఏంటంటే, ఈ వీక్ యష్మి చాలా 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 ఈ వీక్ యష్మికి చాలా మంచి వీక్ అయిద్దని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నా అజంప్షన్ రాంగ్ కూడా కావచ్చు. ఎందుకంటే చెప్తున్నాను ఆగండి, ఆమెకు సుత్తి ఇచ్చారు. ఆ సుత్తి ఇచ్చింది నిజం చేసుకోవడానికి నామినేషన్లో కూడా ఎక్కువ ఆమెను పెడతారు. సో యష్మి చూడండి, ఎప్పుడైనా యష్మి మీదకి కొంచెం పరుషు పదజాలం వాడి కొంచెం ఏదైనా అయితే ఆమె హట్ అయిపోయి ఏడ్చింది. యష్మి వేరే వాళ్ళని నామినేట్ చేసినప్పుడు పదాలు భీకరంగా వచ్చినా, ఆమెను ఎవరైనా టార్గెట్ చేసినట్టు అనిపించినా, ఆమె ఎవరైనా కార్నర్ చేసినట్టు అనిపించినా కొంచెం ఎమోషనల్ యష్మి, ఎమోషనల్ సైడ్ ఎక్కువ పాపం. చాలాసార్లు బాధపడింది, ఏడ్చింది, మనకు చూద్దాం. అవి తట్టుకోలేక ఏడ్చేసింది అనుకో, ఒక 4-5 నిమిషాలు, 4-5 నామినేషన్లు పడ్డాక ఖచ్చితంగా ఆమెకు సింపతి వర్కౌట్ అయింది. సో ఏంట్రా యష్మి బాగానే ఆడుతుంది కదా, యష్మి బాగానే పాయింట్స్ పెడుతుంది కదా, యష్మి బాగా లవబుల్గా ఉండే అమ్మాయి కదా, సో యష్మి చాలా ప్లేఫుల్గా ఉండే అమ్మాయి కదా, యష్మి కాంటెంట్ కూడా చాలా బాగా ఇస్తుంది కదా అన్న అవకాశం, అందరూ కలిసి యష్మిని టార్గెట్ చేయటం ఏంది అన్న ఇది వచ్చినప్పుడు, అది ఏ రేంజ్ ఓటింగ్ అనేది నేను చెప్పలేను, కానీ యష్మికి ఇంకా ఓటింగ్ క్వశ్చన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు యష్మి ఓటింగ్ తగ్గే విధంగా బిగ్ బాస్ చేయడేమో అనుకుంటున్నా. యష్మి ఇప్పుడు ఇంతమంది వచ్చి యష్మి సుత్తి అన్నారంటే అక్కడ ఇంకా చాలా గొడవ అవ్వాలి యష్మికి మిగిలిన వాళ్ళకి మధ్య. యష్మి ఎవరిని ఎలా ఫేస్ చేస్తుందనేది చూడాలి. సో వీటన్నిటి దృష్ట్యా యష్మి ఖచ్చితంగా అవ్వదని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఓటింగ్లో యష్మి 14, సీతా 7 ఉంది. యష్మి కంటే పైన ఉన్నాడు మెహబూబ్. అయినా పోను యష్మి ఓటింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనేది నా ప్రకారం నమ్మకం. ఎందుకంటే ఆమెకు ఆ స్క్రీన్ స్పేస్ దక్కబోతుంది, ఆమెకు మంచి అంటే దీంట్లో ఇంకో యాంగిల్ కూడా ఆలోచించవచ్చు మీరు. మనం అలా అనుకుంటున్నాము, అంతమంది చేసినప్పుడు ఆ ప్రెజర్లో ఊరక ఎట్లంటే అట్లా అనేసింది అనుకో జనాల్ని, అప్పుడు ఇదిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా అని కూడా రావచ్చు. కానీ కొంచెం డిఫరెంట్గా ఆడిద్దేమో అని నాకు అనిపిస్తుంది యష్మి. అంటే తన గేమ్ ప్లేని పెంచుకునే విధంగానే యష్మి గేమ్ ఉండబోతుంది అనేది నా వ్యూ అనమాట, నా పర్స్పెక్టివ్. సో ఖచ్చితంగా యష్మి అయితే ఈ వీక్ ఎలిమినేట్ కాదు. అయితే మెహబూబు లేకపోతే సీత, అంతే, ఇంకా పృథ్వీ కూడా కాదు. సో మెహబూబ్ కూడా ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాడు సీతకి. నేను లాస్ట్ 2 చెప్పమంటే, అంటే ఉన్నదే 6 కదా. సో అదనమాట. ఎంత లీక్డ్ అప్డేట్స్ నుంచి వచ్చిన లిస్టు, అసలు ఇది కాదు తూచి ఇంక కొత్త పేరులో నేను ఎవడన్నా వచ్చాడనుకో మళ్ళీ అప్పుడు మొత్తం మారిద్ది అనమాట. ఎందుకంటే నామినేషన్స్ ఈరోజు లైవ్లో అవుతాయి. దట్స్ ఆల్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ నచ్చుతుంటే మీ లైకే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలవు. అలానే వీడియోస్ నచ్చుతుంటే జస్ట్ ఇలా చూసి అలా వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సారీ గైస్, చాలామందికి నోటిఫికేషన్స్ రాలేదంటున్నారు. అది నాకు తెలుసు, ఎందుకో మన ఛానల్ నోటిఫికేషన్స్ వెళ్ళటం లేదు. ఇది ఈ సీజన్ బిగినింగ్ నుంచి అవుతుందన్నమాట. సో యూట్యూబ్ అల్గారిథమ్ ఏంటో మరి అది నాకు తెలియదు అది ఎలా వర్క్ చేస్తుందో. కాబట్టి మీరు ఏంటంటే, నేను వీడియో పెట్టగానే సేమ్ స్కందపురి సురేంద్ర అనే నేమ్తో ఉన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎప్పుడైతే పెడతానో వెంటనే అక్కడ లింక్ పెట్టేస్తా. సో అప్పుడప్పుడు జస్ట్ అది రిఫ్రెష్ చేసినా లేకపోతే నా ఛానల్కి వెళ్ళి చూసినా కానీ నా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా నా వీడియో చూడాలి అనుకునేవాళ్ళు, అంటే ఎక్కువ చూసేది కూడా అట్నేనాయి, నోటిఫికేషన్స్ వచ్చి చూసేవాళ్ళు తక్కువ ఉంటారు నా వీడియోస్. అలా వచ్చి చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి కొత్త వాళ్ళు ఎవరన్నా, ఇది కొత్త వాళ్ళ కోసం అనమాట. సో నా వీడియో చూడాలంటే మాత్రం నోటిఫికేషన్ రాకపోయినా ఇన్స్టాంట్ ఫాలో అయినా చూడొచ్చు అనమాట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.